రైట్. మొత్తంగా చూస్తూ ఉన్నాం. తిరుమల అవ్వచ్చు, లేదంటే ఇక్కడ జరిగిన ఘటనలు కావచ్చు, ఎక్కడికక్కడ ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. క్రౌడ్ని మేనేజ్మెంట్ చేయలేనప్పుడు ఎక్కువగా క్రౌడ్ని గ్యాదర్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గ్యాదర్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ బాధ్యత తీసుకోవాల్సింది కూడా నిర్వాహకులే. ఆ నిర్వాహకులు అటువంటి బాధ్యత తీసుకోలేనప్పుడు ఇట్లా ప్రాణాలు గాల్లో కలిసిపోతూ ఉంటాయి. అటువంటప్పుడు అసలు క్రౌడ్ని ఇంత అలా అట్రాక్ట్ చేసేలా ప్రకటనలు చేయటం, సోషల్ మీడియాలో నానా రకాల ప్రచారాలతో హోరెత్తించడం తప్పనిసరిగా మానుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కరోజే కాదు, ప్రతిరోజు కూడా మన మనసు మంచిదైతే దేవుడు ప్రతిరోజు కూడా మనతో పాటే ఉంటాడు. శ్రీకాంత్, చూస్తున్నాం మొత్తంగా ఏకాదశి అవ్వచ్చు, వైకుంఠ ఏకాదశి అవ్వచ్చు, రకరకాల పేర్లు పెడుతూ ఉన్నారు, ప్రజలను అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు. ఆ రోజే దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి, ఆ రోజు దర్శనం చేసుకుంటేనే మంచి ఫలితాలు వస్తాయంటూ కూడా చాలా మంది చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ మధ్య అందరి చేతుల్లో, అంటే అరచేతిలో వైకుంఠం లాగా సెల్ ఫోన్ వచ్చేసింది. అందరూ కూడా రకరకాల పేర్లతో స్వామీజీలు వస్తూ ఉన్నారు, రకరకాల రీల్స్ చేస్తూ ఉన్నారు. ఆ రీల్స్ కూడా ప్రజల్లోకి వెళ్ళిపోయి విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. ఇటు ఇంటెలిజెన్స్ విఫలమైంది, ఆలయ నిర్వాహకులు విఫలమయ్యారు, పోలీస్ వ్యవస్థ కూడా చేతులెత్తేసిన పరిస్థితి. ఒక్కసారిగా కాశీబుగ్గకు 1500 నుంచి 2000 మంది రావాల్సిన వాళ్ళు 30,000 మంది వచ్చారంటే దీనికి ప్రధాన కారణం ప్రచారమే, సోషల్ మీడియా ప్రచారమే అని తెలుస్తుంది. ఎలా చూడాలంటారు ఈ అంశాన్ని? అంటే వంశీ మీరు అన్నట్టు వాస్తవే, మనసే మందిరం అని చెప్పి అంటారు, దేవుడు మన మనసులోనే ఉన్నారంటుంది. బట్ ఏదేమైనా కానీ ప్రజల్లో ఒక సెంటిమెంట్ ఉంటా ఉంటుంది. సో ఒక పండగ రోజు ఖచ్చితంగా హిందువులు గుడికి వెళ్తూ ఉంటారు, దేవుడు దర్శనం చేసుకుంటూ ఉంటారు. సో కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో కార్తీక సోమవారాలు కానీ, లేదంటే వరలక్ష్మి వ్రతంలో వచ్చేటువంటి శుక్రవారాలు కానీ, లేదంటే గణపతి నవరాత్రుల సందర్భంలో కానీ, లేదంటే ఇంకా పౌర్ణమి రోజు కానీ, కార్తీక పౌర్ణమి రోజు కానీ, ఇట్లా కొన్ని ఫెస్టివల్స్ ఉంటా ఉంటాయి. ఈవెన్ అఫ్కోర్స్ శివుడిని ప్రతిరోజు కొలవచ్చు, కానీ శివరాత్రి రోజే జాగారం ఉంటారు. సో ఇట్లాంటి ప్రత్యేకతలు కొన్ని ఉంటా ఉంటాయి. అవి హిందువులకు చాలా సెంటిమెంట్గా ఉంటా ఉంటాయి. సో ఈరోజు కార్తీక మాసంలో రావడం, ఏకాదశి రావడం, తో పాటు దాంట్లో శనివారం రావడం, సో ఖచ్చితంగా అందరూ గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం అనుకుంటా ఉంటారు. అటు విష్ణుమూర్తి కానీ, ఇటు వెంకటేశ్వర స్వామి కానీ, ఖచ్చితంగా ఈ గుళ్లకు ఎక్కువగా భక్తులు పోటెత్తుతా ఉంటారు. అయితే ఇందులో కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటా ఉంటుంది. ఒకవేళ ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ టెంపుల్, ఇది ఒక ప్రైవేట్ టెంపుల్ కాబట్టి అక్కడ సెక్యూరిటీ విషయం కానీ, సీసీ కెమెరాల విషయం కానీ, భద్రత విషయం కానీ పూర్తిగా వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉంటాయి. వాళ్ళు వ్యక్తిగతంగా నిర్వహించాల్సిందే. ఇట్లాంటి టెంపుల్స్ కొన్ని ట్రస్టులు నిర్వహిస్తూ ఉంటాయి, లేదంటే కొన్ని కుటుంబాలు నిర్వహిస్తూ ఉంటాయి. సో ఈరోజు మనం చూడొచ్చు, సో ఎవరైతే పాండా అనేటువంటి 90 ఏళ్ల వృద్ధుడు ఉన్నారో ఆయన బేసికలీ వెంకటేశ్వర స్వామి భక్తులు. సో 10 ఏళ్ల నుండి కష్టపడి గుడి నిర్మించి 5 నెలల కింద దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. సో ప్రస్తుతానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. మహా అయితే 1500-2000 మంది వచ్చేటువంటి ఈ గుడికి ఈ రోజు 25,000 మంది వస్తారని చెప్పేసి ఎవరు ఊహించలేదు. ఉత్తర తిరుపతిగా దీనికి ఒక పేరు రావడం జరిగింది. మోరోవర్ తిరుపతి నుంచే ఈ విగ్రహాన్ని చెక్కించి తిరుపతి నుంచే తీసుకొచ్చారు కాబట్టి ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఉన్నట్టు ఆ ప్రత్యేకతలు, ఆ విశిష్టత ఇక్కడ కూడా ఉంటుందని చెప్పేసి భక్తులకు ఒక నమ్మకం. సో మీరు అన్నట్టు అఫ్కోర్స్ ఇట్లాంటి సంఘటనలు, ఇట్లాంటి విషయాలు చేతుల్లో సోషల్ మీడియా ఉంది, ఫోన్లు ఉన్నాయి కాబట్టి రీల్స్ లాగా అందరికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో వెళ్ళిపోయినప్పుడు ఇది ఈ గుడి సంబంధించినటువంటి వ్యక్తుల బాధ్యత, లేదంటే యాజమాన్య బాధ్యత ఎంత ఉంటుందో, అట్ సేమ్ టైం ఈ టెంపుల్స్ విషయంలో, పబ్లిక్ సేఫ్టీ విషయంలో ప్రభుత్వాలు కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ క్రౌడ్ పెరుగుతోంది అన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది ఖచ్చితంగా, ఎందుకంటే ఇట్లాంటి టెంపుల్ కాబట్టి. సో పబ్లిక్ సేఫ్టీ విషయంలో కూడా పోలీసులు జోక్యం చేసుకోవడానికి ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కూడా అదే చెప్తుంది. లా అండ్ ఆర్డర్ అథారిటీ సిఆర్పిసి సెక్షన్ 129, 151 కూడా అదే చెప్తోంది. ఒకవేళ పబ్లిక్ పీస్ ఏమైనా భంగం అయితే, పబ్లిక్ లో ఏమైనా గొడవలు జరిగేటువంటి పరిస్థితి ఉంటే, అది ప్రైవేట్ ప్లేస్ అయినా కానీ, అంటే ప్రైవేట్ టెంపుల్ లాంటి ప్లేస్ అయినా కానీ, ఇంకే ప్లేస్ అయినా కానీ, ఖచ్చితంగా పోలీసులు ఇమ్మీడియట్ గా ఎంటర్ అయ్యి అక్కడ చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ ప్రజల్ని కాపాడేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ ఎలాంటి అల్లర్లు కానీ, గొడవలు కానీ, ఎలాంటి తొక్కిసలాటలు జరగకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ భద్రతా నియమాలను ఎవరైనా ఉల్లంఘిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళపైన కూడా ఐపీసీ పోలీస్ యాక్ట్ ఖచ్చితంగా కేసులు ఫైల్ చేస్తారు. ఈ రోజు కూడా అదే కేసు ఎవరైతే ఈ గుడి నిర్మించినటువంటి పాండా ఉన్నారో ఆయన పైన కూడా ఇదే విధంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది క్రౌడ్ ఎక్కువగా ఉంటారంటే ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. పోలీసులు రావాలి, వీళ్ళని అనుమతించకుండా అక్కడ అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 25,000 మంది లోపలికి వస్తున్నారంటే ఇది నిర్వహణ వాళ్ళ లోపం ఎంత ఉంటుందో పోలీసుల వైఫల్యం కూడా పోలీసు లోపం అంతే ఉంది. ఎందుకంటే పబ్లిక్ సేఫ్టీయే ప్రభుత్వాలకు ప్రధానమైనటువంటి అంశం. 20 మంది
కిలోమీటర్ దూరంలో పోలీస్ స్టేషన్ కి కిలోమీటర్ల దూరంలో ఉన్నారంటే 20,000 మంది ఉన్నారంటే ఖచ్చితంగా పోలీసులు ఒక కన్ను అక్కడ వేసి ఉండాల్సింది. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా అదే ఉంటుంది. ఈవెన్ తిరుపతి కానీ ఈ రోజు జరిగినటువంటి ఈ తిరుపతి లాంటి క్షేత్రం కానీ, ఈవెన్ యాదగిరిగుట్టకు సంబంధించి యాదగిరిగుట్ట నియర్ బై కూడా అక్కడ ఒక స్వర్ణ మందిరం ఉంటుంది. అది కూడా ప్రైవేట్ వ్యక్తులే నిర్వహిస్తున్నటువంటి టెంపుల్. సో ఇట్లాంటి టెంపుల్స్ కూడా ప్రైవేట్ వాళ్ళు ఎక్కువగా ఉంటారు, ప్రైవేట్ సెక్యూరిటీని మోహరిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే అంచనాకు మించినటువంటి క్రౌడ్ ఉంటుందో అక్కడ పబ్లిక్ సేఫ్టీ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వాలు ఇనిషియేట్ తీసుకోవాలి, పోలీసులు ఇనిషియేట్ తీసుకొని వాళ్ళ పైన వాళ్ళకు సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ మోరోవర్ దీంట్లో ప్రైవేట్ టెంపుల్ కి సంబంధించి చట్టపరంగా కూడా కొన్ని ఉన్నాయి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. హిందూ రిలీజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్ యాక్ట్ అంటే HRNC యాక్ట్ పరిధిలో లేనటువంటి దేవాలయం అయితే, అంటే ఎండోమెంట్ పరిధిలో లేనటువంటి దేవాలయం అయితే అక్కడ సెక్యూరిటీ కానీ క్యూ లైన్లు కానీ అక్కడటువంటి క్రమశిక్షణ విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా నిర్వహణ బాధ్యత. ఎందుకంటే అదొక ప్రైవేట్ ప్రాపర్టీ కాబట్టి, ప్రైవేట్ భద్రత కాబట్టి. బట్ ఎప్పుడైతే ఇది పబ్లిక్ సేఫ్టీ సంబంధించినటువంటి విషయం ఉంటుందో, ఎక్కువ తొక్కిసలాటలు జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయో అప్పుడు పోలీసులు జోక్యం చేసుకోవచ్చు. రెండు ప్రధానమైనటువంటి అంశాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడానికి ఈ సందర్భంగా అవకాశాలు ఉన్నాయి. ఇందాక మనం చెప్పినట్టు CRPC 129, 159 యాక్ట్ ప్రకారం, ఆ CP సెక్షన్ ప్రకారం పబ్లిక్ లో ఏదైతే ఎక్కువ మంది క్రౌడ్ ఉంటారో, ఎక్కువైతే ఇట్లాంటి తొక్కిసలాటలు ఘటనలు జరగడం లేదా గలాటాలు జరగడం లాంటి పరిస్థితులు ఉంటాయి. అక్కడ పోలీసులే డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యేటువంటి అధికారం పోలీసులకు ఉంటుంది. బహిరంగ గొడవలు జరిగినా కానీ, ఎవరైనా చనిపోయేటువంటి పరిస్థితులు ఉన్నా కానీ, గాయాలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నా కానీ, దొంగతనాలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నా కానీ, తొక్కిసలాటలు జరిగేటువంటి సందర్భాలు ఉన్నా కానీ, సో ఖచ్చితంగా ఇక్కడ పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. సో ఎవరైనా భద్రతా నియమాలను ఉల్లంఘించేటువంటి పరిస్థితి, అంటే నిజంగా భద్రతా నియమాలు మొత్తం ఉల్లంఘించిందే ఈ రోజు ఈ టెంపుల్లో కనిపిస్తోంది. అక్కడ కేవలం 1000-1500 మంది మాత్రమే సేఫ్టీగా ఉంటారు. అంతకు మించి ఇంకొక 1000 మంది ఎక్కువ వచ్చినా కానీ భద్రతా లోపం ఖచ్చితంగా ఉంటుంది. సో అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అక్కడ పోలీస్ నిఘా కూడా ఉండాలి. సో ఎవరిని లోపలికి అనుమతించకుండా అవసరమైతే భక్తులను అక్కడికి ఆపేయాలి. ఈ రోజు ఇక్కడ ఎంట్రన్స్ లేదు, మీ అందరికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంత క్రౌడ్ వచ్చే కంటే ముందే ఆపేసి, అవసరమైతే ఇంతమంది ఎట్లా రాణిస్తున్నారు, మీరు ఎట్లా అకామిడేట్ చేస్తున్నారు అని చెప్పేసి ఆ దేవాలయానికి సంబంధించినటువంటి ఆ చైర్మన్ లా లేదంటే ఆ ధర్మకర్తలు ఎవరైతే ఉన్నారో, ఆ ఓనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదుపులోకి తీసుకోవడానికి కూడా అప్పుడే అవకాశం ఉంటుంది. బట్ పోలీసులు వైఫల్యం ఇక్కడ లేదంటే ఖచ్చితంగా పోలీస్ వైఫల్యం ఉంది. అండ్ ఆ మేనేజ్మెంట్ టెంపుల్ కి సంబంధించినటువంటి అక్కడ మేనేజ్మెంట్ కూడా ఏం లేదు, ఆ ధర్మకర్తలు కూడా ఎవరు లేరు, గుడికి సంబంధించినటువంటి ఒక ఎండోమెంట్ టీం కూడా ఏమి లేదు, ఒక కమిటీ కూడా ఏం లేదు, ఆలయ కమిటీ. కేవలం ఒకరే వ్యక్తి ఉన్నారు. ఆ ఒక్క వ్యక్తి చేతుల మీదుగానే ఈ గుడికి సంబంధించినటువంటి పనులన్నీ జరుగుతున్నాయి. హరిముకుంద్ పాండా ఎవరైతే ఉన్నారో ఆయన ఎక్కడా కూడా ఇంజనీర్ సలహాలు కూడా తీసుకోలేదు. ఆయన కేవలం వాస్తులు మాత్రమే ఫాలో అయ్యారు, వాస్తులు మాత్రమే నమ్మి ఆ గుడిని కట్టించారు. వాళ్ళ అమ్మగారు కళలోకి వచ్చి ఆమె చెప్పారు, మేము ఆమె ఆశీస్సులతోనే మేము చేసాం, ఈ గుడి నిర్మాణం చేసాం, ఇది భక్తితో చేసాం, భక్తుల కోసం చేసాం, స్వామివారి భక్తుల కోసం చేసాం, తిరుపతికి వెళ్ళి నేను దర్శనం చేసుకోలేకపోయా, అలాంటి పరిస్థితి ఎవరికి రావద్దని చెప్పేసి ఒక ఉత్తర తిరుపతిగా, ఒక చిన్న తిరుపతిగా దీన్ని మార్చి అక్కడి నుంచే విగ్రహాన్ని కూడా సేమ్ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండే విగ్రహం ఎలా అయితే ఉంటుందో అలాంటి విగ్రహాన్ని ఇక్కడ తెచ్చారని అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి తెలుస్తున్నటువంటి విషయం. సో ఏదేమైనా కానీ ఈ గుడిలకు సంబంధించి ఇట్లాంటి నిర్మాణాలు జరిగినప్పుడు చాలా అంశాలు కూడా ఫాలో అవ్వాలి. ఎమర్జెన్సీ ఎగ్జిట్లు కానీ, లేదంటే ఎంట్రీ ఎగ్జిట్ కానీ, సెక్యూరిటీ గార్డులు కానీ, లేదంటే ఆ క్యూ కంట్రోల్ ప్లాన్ కానీ, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ గుడికి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ సింగిల్ లైన్ ఉంది. సో అది కూడా ఇది ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి విషయమే. ఇంజనీరింగ్ ప్లాన్స్ ఉండి టెంపుల్ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ ప్లాన్ చేస్తే ఎంట్రీ ఒక నుంచి ఎగ్జిట్ ఒక వైపు నుంచి ఉంటే కనుక ఖచ్చితంగా ఇట్లాంటివి జరగవు. కానీ ఇది ఒక చిన్న గుడిగా వాళ్ళు కట్టడం జరిగింది. ఈ చిన్న గుడికి కూడా ఆల్మోస్ట్ 20 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒక 10-15 ఎకరాల్లో ఈ గుడి నిర్మాణం జరిగింది, 13 ఎకరాల్లో ఈ గుడి నిర్మాణం జరిగింది. 10 సంవత్సరాల పాటు ఈ గుడి నిర్మాణం జరిగినటువంటి పరిస్థితి. ఈ గుడి నిర్మించింది కూడా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హరిముకుంద్ పాండే అనేటువంటి 94 ఏళ్ల వృద్ధుడు ఈ గుడి నిర్మించారు. ప్రస్తుతానికి ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన కూడా చెప్పడం జరిగింది, ఇంతమంది వస్తారని మేము అనుకోలేదు, సో భక్తుల సంఖ్య ఎక్కువైంది, సో కంట్రోల్ చేయలేకపోయాం, నేను ఒక్కడనే ఉన్నాను, ఇక్కడ అదుపు చేయలేనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఆయన కూడా చెప్పినటువంటి పరిస్థితి. అంటే ఇక నిజానికి గుడికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఉంటే ఒకవేళ ఇంతమంది వస్తారు, ఇంతమంది క్రౌడ్ పెరిగేటువంటి అవకాశం ఉంది అని టెంపుల్ సైడ్ నుంచి ముందే
ఒక అంచనా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పుంటే గనక ఆ రూట్ మ్యాప్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇచ్చి ఉంటే గనక సో పోలీసులు కూడా కొంత సపోర్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో కనీసం ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంతమంది పెరిగినప్పుడు మినిమం ఇన్ఫర్మేషన్ తోటి, ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ తోటి, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక రకంగా సోర్సెస్ తో ఇన్ఫర్మేషన్ తీసుకొని పబ్లిక్ సేఫ్టీని కాపాడాల్సినటువంటి బాధ్యతలు కూడా ఈ రోజు పోలీసులు విఫలమయ్యారని చెప్పొచ్చు. యా శ్రీకాంత్, మనం చూస్తుంటాం కార్తీక మాసం అనగానే నార్మల్గా మహిళలందరూ కూడా తెల్లవారుజామునే గుడులకు వెళ్తూ ఉంటారు. ఒక్కసారిగా అంటే జనాలు మేలుకునే లోపే, అంటే వ్యవస్థలన్నీ నిద్రలేచే లోపే జరగాల్సిన ఘోరం జరిగిపోయిందని మనం భావించవచ్చా? అంటే నిన్ననే ఈ దర్శనాలకు సంబంధించి ఒక ప్లానింగ్ ఉండాలి, ఎక్కడా కూడా దర్శనాలకు సంబంధించి ప్లానింగ్ చేసుకున్నట్టుగా ఎక్కడా కూడా మనకు కనిపించట్లేదు. మీరు చెప్పినట్టుగా పాండా ఒక్కళ్ళే ఉన్నారు, ఎక్కడా కూడా ఎటువంటి వ్యవస్థ ఆ గుడికి సంబంధించి లేదు. మొత్తంగా అంటే జరగాల్సిన ఘోరం జరిగిపోయిన తర్వాతే వ్యవస్థలన్నీ మేలుకున్నాయన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుందా? ఎలా చూడాలంటారు? అంటే ఆయన వైపును చూసుకుంటే భక్తి ఒకటే కనిపించింది, భక్తులు మాత్రమే కనిపించారు. కానీ ఆ భక్తులు అంతమంది వస్తారని చెప్పేసి ఎవరు ఊహించలేదు. ఈవెన్ భారీ సందర్భాల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో జనవరిలో జరిగినటువంటి తొక్కిసలాటలో ఖచ్చితంగా అక్కడ ఇంతమంది భక్తులు వస్తారని తెలుసు. అక్కడ పోలీస్ వ్యవస్థ ఉండి, గవర్నమెంట్ ఆధీనంలో ఉండి అక్కడ కూడా తొక్కిసలాట జరిగింది. ఆడ కూడా 5-6 ప్రాణాలు కోల్పోయారు, ఆల్మోస్ట్ 20 మంది వరకు గాయపడ్డారు. ఈ మధ్య కాలంలో చెన్నైలో మనం చూడొచ్చు, తమిళ నటుడు దళపతి విజయ్ పర్యటనలో కూడా భారీ తొక్కిసలాట జరిగింది. ఆల్మోస్ట్ 40 మంది వరకు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. అక్కడ కూడా పోలీస్ పర్మిషన్ లేదా అంటే పోలీస్ పర్మిషన్ ఉంది, కాకపోతే అక్కడ ఇరుకైనటువంటి ప్రదేశం, ఇంతమంది వస్తారని చెప్పేసి అంచనా వేయలేకపోయారు. వాళ్ళు కేవలం 10,000 మంది 20,000 మంది వస్తారనుకుంటే ఆ రోజు 50,000 మంది రావడం జరిగింది. అక్కడ కూడా పోలీస్ వైఫల్యం ఉంది. ఎందుకంటే ఒకవేళ ఎక్కువ వచ్చినా కానీ ఇంతే మంది వస్తారని చెప్పేసి ఎవరు ఊహించరు, అది ఎక్కువగానే అంచనా ఉంటుంది. సో ఇది ఇట్లాంటి పుణ్యక్షేత్రాల్లో దేవుళ్ళ విషయంలో, టెంపుల్స్ విషయంలో ఖచ్చితంగా ఆ భక్తుల రద్దీ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది కేవలం ఆ ప్రాంతం నుంచి వచ్చేటువంటి భక్తులు కాదు, రాష్ట్రం నలుమూల నుంచి. కేవలం ఒక గుడిలో ఏదో పవర్ ఉంది, ఇక్కడికి పోతే ఏదో జరుగుతుంది, ఏదో అన్నటువంటి చిన్న సెంటిమెంట్ పోతే అక్కడికి జనాలు. శ్రీకాంత్, విజయవాడ నుంచి మనకు లేటెస్ట్ అప్డేట్స్ అందుతున్నాయి ఘటనకు సంబంధించి. కాంతితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంతి, మొత్తంగా చూస్తున్నాం ఘటన జరిగిపోయింది, ప్రభుత్వం సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. లోకేష్ కూడా మరి కాసేపట్లో ఆ సంఘటనా స్థలానికి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి కాంతి? యావంశీ, శ్రీకాకుళం ఆలయంలో చోటు చేసుకున్నటువంటి తొక్కిసలాట పైన కేంద్ర ప్రధానమంత్రి మోదీతో పాటు కేంద్ర మంత్రులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు నష్టపరిహారం కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఏదైతే దుర్ఘటనలో మృతి చెందిన వారికి 2 లక్షలు ప్రకటించారు, క్షతగాత్రులకు 50,000 ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ఆలయానికి సంబంధించినంత వరకు కూడా ఎక్కడైతే ఇష్యూ జరిగిందో ఆ ప్రాంతానికి మరి కాసేపట్లో మంత్రి లోకేష్ చేరుకోబోతూ ఉన్నారు. ఆలయంలో జరిగినటువంటి తొక్కిసలాట ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, ఎందుకంటే ఆ టెంపుల్ కి సంబంధించినటువంటి విషయంలో ఈ రోజు ఎక్కువ మంది వస్తారని తెలిసినప్పటికీ కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం ఏదైతే ఉందో దానిపైన పూర్తిగా సీఎం చంద్రబాబు నాయుడు అసహనాన్ని వ్యక్తం చేశారు. అలాగే అధికారులను, అలాగే స్థానికంగా ఉన్నటువంటి నాయకులను ఇప్పటికే ఆసుపత్రికి తరలించి కావాల్సినటువంటి సహాయక చర్యలు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఒకరిపైన ఒకరు, అంటే ఇరుకైన మెట్ల మార్గం అది రైలింగ్ మీద పడిపోవడం తోటి ఒకరిపై ఒకరు పడిపోవడంతో ఎక్కువ మృతుల సంఖ్య ఎక్కువ పెరిగినట్లు తెలుస్తా ఉంది. ఇక ఎవరైతే కొంతమంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో వారికి కూడా సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. రైట్, థ్యాంక్ యూ కాంతి. మొత్తంగా చూస్తున్నాం, తొక్కిసలాట ఘటన అయితే అందరినీ కలిచివేస్తున్న పరిస్థితి. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది, ఘటనకు సంబంధించి పూర్తి విచారణ అయితే చేపడుతున్నారు. ఏది ఏమైనా పండగ పూట నిండు ప్రాణాలు గాల్లో అయితే కలిసిపోయాయి. తొక్కిసలాట దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్న పరిస్థితి. ఇప్పుడు గుడిలో ప్రస్తుతం నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. ప్రమాదం తర్వాత దృశ్యాలను మనం చూస్తున్నాం. చీమ చిటుక్కుమన్న వినపడే జనాలు, కనపడే జనాలు ఇప్పుడు అక్కడ ఎవ్వరూ కూడా లేరు. నిశ్శబ్ద వాతావరణం అయితే కనిపిస్తుంది. పాండా 94 ఏళ్ల వయసున్న పాండా ఈ గుడిని నిర్మించారు. వెంకటేశ్వర స్వామి భక్తులకు అక్కడ వెళ్ళి దర్శనం చేసుకోలేని వారందరూ ఇక్కడ దర్శనం చేసుకోవాలనే సదుద్దేశంతోనే ఈ గుడిని నిర్మించాను. నేను ఇంతమంది జనం వస్తారని నేను ఊహించలేకపోయాను. ఒక్కసారిగా జనం వచ్చారు, అదుపు చేయలేని పరిస్థితి. ఇలాంటి ఘోరం జరుగుతోంది అని నేను ఊహించలేదంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. మొత్తానికి పాండానైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుడి నిర్మాణంలోనే లోపాలున్నాయనేది స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఎంట్రీ ఎగ్జిట్ రెండూ కూడా ఒక్కటే కావటం ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా అయితే మనం చూడొచ్చు. శ్రీకాంత్, మొత్తంగా చూస్తున్నాం ఈ ప్రమాదానికి మొత్తంగా మనం కారణం చూస్తే క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది లేకపోవటమే
ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. అంటే గుడిలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి స్వామి దర్శనానికి వెళ్ళే వరకు ఎక్కడా కూడా క్రౌడ్ని మేనేజ్ చేయలేకపోయారు. ఎక్కడా కూడా ఆ వ్యవస్థ లేదు. కనీసం వాలంటరీ వ్యవస్థ కూడా లేకుండా ఒక పండగ పూట ఎలా ఈ క్రౌడ్ని మేనేజ్ చేయాలనుకున్నారు, ఏంటి అసలు వాళ్ళ ఆలోచనే చేయలేదా, ఎలా చూడాలంటారు, ఏం చెప్తారు? ఇందులో రెండు అంశాలు వంశీ. ఒకటి, గుడికి సంబంధించి ఖచ్చితంగా సెక్యూరిటీ ఇవ్వాలి, ఖచ్చితంగా సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండాలి, ఖచ్చితంగా ఒక ప్రైవేట్ టెంపుల్ గా ఉంది కాబట్టి ఒక పబ్లిక్ ప్లేస్ అయినా కానీ లేదంటే ఏదైనా ఒక ఫంక్షన్ చేసినా కానీ అక్కడ ప్రజలు భద్రతను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా చూడాలి. నిర్వాహకులకు ఎంత బాధ్యత ఉంటుందో ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అంతే ఉంటుంది. కాకపోతే ఇందులో ఇట్లాంటి ప్రైవేట్ టెంపుల్స్ విషయంలో నిర్వాహకులకే ఎక్కువ బాధ్యత ఉంటుంది. బట్ ఇందులో పూర్తిగా నిర్వహణ లోపం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్కడా కూడా నిర్వహణ మాత్రం కరెక్ట్ గా లేదు. సెక్యూరిటీ గార్డ్ లేరు, క్యూ లైన్ల ఏర్పాటు లేదు, ఈవెన్ దో ఒక ఫైర్ ఎగ్జిట్ కూడా లేదు, సీసీ కెమెరాలు కూడా లేకపోవడం, సీసీ కెమెరాల పర్యవేక్షణ లేకపోవడం, అండ్ పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం. ఈ రోజు అక్కడ డిఐజీ కూడా అదే చెప్తున్నారు, మాకు ముందస్తు సమాచారం లేదు అని చెప్పేసి. బట్ ఇట్లాంటి క్రౌడ్ గ్యాదర్ అయినప్పుడు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు పబ్లిక్ పీస్ అంటే ప్రజల శాంతి ఏదైతే ఉంటుందో అది పోయేటువంటి పరిస్థితి ఉండి లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చేటువంటి సమస్యలు ఏర్పడినప్పుడు పోలీసులే ఇనిషియేట్ తీసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈవెన్ ఐపీసీ సెక్షన్లు కూడా అవే చెప్తున్నాయి. 129, 151 పోలీస్ యాక్ట్ సెక్షన్స్ కూడా 23, 29 కూడా వీటికి ఆధారంగా చెప్పొచ్చు. సో యాజ్ పర్ రూల్ పోలీస్ డిపార్ట్మెంట్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యడానికి అవకాశం ఉంది. బట్ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పేటువంటి అంశం ఏంటంటే మాకు ముందస్తు సమాచారం లేదు అని చెప్పేసి. ప్రివెన్షన్ మెజర్స్, క్రౌడ్ కంట్రోల్, రెస్క్యూ ఆపరేషన్స్ చేసేటువంటి నిర్ణయం, ఆ అవకాశం, అధికారం పోలీసులకు ఉంటుంది. సో ఇట్లాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నప్పుడు, ఎక్కువ జన సాంద్రత, జన సముద్రం గుమిగూడినప్పుడు ఇట్లా తొక్కిసలాటలు అయ్యేటువంటి అవకాశాలు అనేటువంటి పరిస్థితుల్లో, అంటే ఇది ఆల్ ఆఫ్ సడన్ కొత్త ప్లేస్ లో జరిగినటువంటి ప్రమాదం కాదు. ఆల్రెడీ రెగ్యులర్ గా ఉండేటువంటి టెంపులే 5 నెలల నుంచి జనాలు ఎక్కువగా వస్తా ఉన్నారు, భక్తులు వస్తా ఉన్నారు. ఖచ్చితంగా పోలీసుల దృష్టిలో ఉండాల్సినటువంటి విషయమే. సో ఈ రోజు హోంమంత్రి అంటున్నారు ఇది మాకు ముందస్తు సమాచారం లేదు, లేదంటే ఖచ్చితంగా దీనిపైన మేము సెక్యూరిటీ కల్పించే వాళ్ళమే అని చెప్పేసి దానికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ ఇచ్చేవాళ్ళు, లేదంటే దానికి సంబంధించి ఒక క్యూ లైన్ డిఫరెంట్ గా ఏర్పాటు చేసేవాళ్ళు కావచ్చు. సో దీనికి అధికారులు కూడా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితులు ఉండేదేమో. బట్ ఆ దిశగా అటు టెంపుల్ యాజమాన్యం కానీ లేదంటే ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రెండు వైపుల నుంచి తప్పులు కనిపిస్తున్నాయి. క్రౌడ్ ఇంత గ్యాదర్ అయినప్పుడు పోలీసులకు మినిమం సమాచారం కూడా ఉండాలి. సో కిలోమీటర్ దూరంలోనే పోలీస్ స్టేషన్ కూడా అక్కడ ఉంది. అయినా పోలీసులు ఎందుకు వెంటనే అలర్ట్ కావలేకపోయారు? 25,000 మంది ఒకేసారి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఆ గుడి 10 ఎకరాల్లో ఉంది. సో ఆల్మోస్ట్ 13 ఎకరాల్లో ఈ గుడి ఉంటే కనుక దీంట్లోకి 25,000 మంది వచ్చారంటే 1300 అంటే 1500 మంది అనుకుందాం ఎగ్జాక్ట్ గా, రఫ్ ఇంకొక 500 ఎక్స్ట్రా వేసుకున్న 2000 మంది మాత్రమే ఈ 10 ఎకరాల్లో ఈ గుడిలో క్యూ లైన్ లో ఉంటారు. 25,000 మంది అంటే ఖచ్చితంగా ఈ క్యూ లైన్ మనం చూడొచ్చు. ఐమాక్స్ థియేటర్ దగ్గర బాహుబలి క్యూ లైన్ రోడ్ అంతా ఎట్లా ఉంటుందో అట్లాంటి క్యూ లైన్ ఈ టెంపుల్ దగ్గర కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇది లేదనడానికి వీల్లేదు. టెంపుల్ లోపలే అంతమంది ఉంటే టెంపుల్ బయట ఎంత పెద్ద క్యూ లైన్ ఉండాలి? జనరల్ గా హైదరాబాద్ లో మనం చాలా టెంపుల్స్ లో చూస్తూ ఉంటాం, ఎక్కడ ఒక గల్లీలో టెంపుల్ ఉన్నా కానీ ఆ లైన్ క్యూ లైన్ ఇట్లాంటి పండుగల వేళ ఖచ్చితంగా రోడ్డు మీదకి ఉంటుంది ఆ టెంపుల్ లైన్. సో ఇది పోలీసులు ఎందుకు గమనించలేదు? ఈ చిన్న అంశాన్ని ఎక్కడ మిస్ అయ్యారు? 25,000 మంది అక్కడికి వచ్చారని చెప్పేసి గుడి మేనేజ్మెంట్ చెప్తున్నారు, మంత్రులు చెప్తున్నారు. ఇంతమంది వస్తున్నప్పుడు ఈ లైన్ కిలోమీటర్ అంటే పోలీస్ స్టేషన్ కూడా దాటే ఉంటుంది. ఇంతమంది ఉంటున్నటువంటి లైన్ ని ఎందుకు పోలీసులు ఈ రోజు ఇట్లా వదిలేస్తారు? మాకు సమాచారం లేదని చెప్పేసి ఎట్లా వదిలేస్తారు? పబ్లిక్ సేఫ్టీ పోలీసులకు ఇంపార్టెన్స్ కాదా? గుడి యాజమాన్యం పట్టించుకోలేదు, ఒక ప్రైవేట్ గుడి. కానీ పబ్లిక్ ప్రజలు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యక్తులే, ప్రజాప్రతినిధులు ఎన్నుకున్నది ప్రజలే. సో అక్కడటువంటి లా అండ్ ఆర్డర్ ని కాపాడాల్సింది కూడా, శాంతి భద్రతల్ని కాపాడాల్సింది కూడా పోలీస్ డిపార్ట్మెంటే. మరి పోలీసులు ఏం చేస్తున్నారు? 25,000 మంది గుమిగూడుతున్నప్పుడు 25,000 మంది పట్టాలంటే ఇది 10 ఎకరాలు కాదు, ఇంకెక్కువగా ఉంటుంది. మనం చూడొచ్చు చాలా ఎకరాలలో 1,00,000 మంది, 2,00,000 మందితో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ఉంటాం. అట్లాంటిది ఇంతమంది వస్తున్నటువంటి క్రమంలో అది కూడా ఈ రోజు మార్నింగ్ అవర్స్ లోనే 25,000 మంది అంటే సాయంత్రానికి ఇంకెంతమంది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేది కూడా చిన్న అంచనా వేయొచ్చు మనం. సో ఇది నిజంగా రెండు వైపుల నుంచి గుడికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ తప్పిదం ఉంది. ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎందుకు అలర్ట్ కాలేకపోయింది అన్నటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాలి. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇది ఖచ్చితంగా రెండు వైపుల నుంచి మిస్టేక్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇంతమంది క్రౌడ్ గ్యాదర్ అవుతుంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తోంది? సో ఇది ఇంతమంది చనిపోవడం కూడా నిజానికి చాలా బాధాకరం. 8 మంది మహిళలు, 2 చిన్నపిల్లలు చనిపోయారు. సో 10 మంది కూడా ఇప్పటికే మృత్యువాత పడ్డారు. ఇంకా మిగతా చాలా మంది కూడా సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వంశీ.
రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.